అయ్యి నర్సి ఏడున్నోరా నీకోసం ఎంత రైడా అయిపోయింది. నువ్వు వస్తున్నావు అవసరం లేవా? హలో హలో హలో. హే ఎందుకురా అంత కోపం? పోయినాక మనం గుర్తుండం, మన కోపమే గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇంద్రా? ఎందు అలా మాట్లాడుతున్నావు? చూడు మామ, మనము బతికిన రోజులు 4 కేటగిరీస్ పీపుల్తోనే బతుకుతూ ఉంటాం. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ. మనం పోయినాక తెలియనోడు అయితే ఎవడు రాడు. ఫ్రెండ్సా చాలా రోజుల తర్వాత కలుస్తారు కాబట్టి వస్తారు, బాధపడతారు, మందు తాగుతారు, డ్యాన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాతకి ఎవడి పనులు ఆడియే. రిలేటివ్సా వీళ్ళకి తప్పదు, వస్తారు, చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు, మహా అంటే ఒక 3 రోజులు బాధపడతారు. తర్వాతకి ఎవడి పనులు ఆడియే. ఇంకా ఫ్యామిలీ అంటావా, మన గురించి వీళ్ళకే బాగా తెలుసు. ఎంత లేదన్నా ఒక 1 నెల రోజులు బాధపడతారు. తర్వాతకి మన నుంచి ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలన్న టెన్షన్లోనే ఉండిపోతారు. అంత సింపులా? మనము ఈ భూమి మీదకి వచ్చినామా, మన బతుకు మనం బతికినామా, తర్వాతకి పీకినామా, అంతే లైఫ్. అరే ఆ 4th కేటగిరీ అన్ను అదేంటి? ఆ 4th కేటగిరీని టచ్ చేయాలంటే మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అయి ఉండాలి, లేకపోతే పెద్ద సైంటిస్ట్ అయి ఉండాలి. మనము ఎవరికి ప్రాబ్లం చేయకుండా బతికితే చాలు. అరే బలా. అవి ఆడొచ్చాడు. అరే నర్సి వచ్చేసిన వారా, నువ్వు వచ్చేలోపు సైంటిస్ట్లో పోతాం అనుకున్నాం కదా. పాడు జీవితము